హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య పల్లికొండ. సో ఈరోజు మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే ప్రజాపాలనకి సంబంధించి ఆసరా పెన్షన్స్ ఎలా అప్లై చేసుకోవాలి, కొత్త వాళ్ళు అలాగే పాత వాళ్ళు మళ్ళీ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేయూత పెన్షన్ల పథకం గతంలో ఆసరా పెన్షన్ల కోసం కొత్తగా ఎలా దరఖాస్తు చేసుకోవాలో, అప్లికేషన్ ఫారంను ఎలా నింపాలో, మరి ఏ పత్రాలు జత చేయాలో వివరంగా వీడియోలో పూర్తిగా నేనైతే చెప్తాను. సో ఈ కంటెంట్ కనుక మీకు కావాలనుకుంటే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూసేయండి. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్స్ ఇంటు ది వీడియో. సో ఇక్కడ ఫస్ట్ మనం దరఖాస్తు విధానం చూద్దాం. సో గ్రామ సభల ద్వారా ప్రభుత్వం ఈ అప్లికేషన్లు స్వీకరిస్తుంది. అప్లికేషన్ ఫారంలో మీ ఏ కేటగిరీ పెన్షన్, వృద్ధాప్య, వితంతు, వికలాంగ, చేనేత, గీత లేదా ఒంటరి మహిళ సో దేన్ని కావాలనుకుంటున్నారో, సో మీరు ఏది అవుతారో సో దానికి టిక్ అయితే చేయాల్సి ఉంటుంది. సో టిక్ చేయండి. సో టిక్ చేశాక ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్లో నింపాల్సిన వివరాలు అయితే చూడండి. ఫస్ట్ మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే పెట్టాల్సి ఉంటుంది. మన రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. అలాగే మన జిల్లా, మండలం మరియు గ్రామ పంచాయతీ పేరు అయితే రాయాలి. సో ఎవరైనా మాకు రాయరాదు, మాకు నింపరాదు అనే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలా మీకు చేయరాదు అంటే మీరు ఆఫీస్కి వెళ్ళండి, వారే చూసుకుంటారు. బట్ ఈ వివరాలు అయితే మీరు తీసుకెళ్ళాలి. సో ఏమేమి వివరాలు అనేది నేను చెప్తున్నాను. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి కంపల్సరీ. మీ జిల్లా, మండలం మరియు గ్రామ పంచాయతీ పేర్లు మీకు తెలిసి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుని పూర్తి పేరు, ఇంటి పేరుతో సహా తెలిసి ఉండాలి. అలాగే కొంతమంది అనుకోవచ్చు మాకు నింపుకోవచ్చు, మేము చేసుకోవచ్చు అనుకునే వాళ్ళు మీరు నింపుకోండి, ఈ విధంగా నేను చెప్పే విధంగా చేసుకోండి. మాతోని కాదు అనేవాళ్ళు ఈ డీటెయిల్స్ అన్నీ మీరైతే కలెక్ట్ చేసి పెట్టుకోండి. అలాగే ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది అవసరమైతే, నెక్స్ట్ తండ్రి లేదా భర్త పేరు కూడా ఉండాలి. నెక్స్ట్ పూర్తి చిరునామా, హౌస్ నెంబర్తో సహా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ పుట్టిన తేదీ మరియు వయసు, సో మీకు ఏజ్ ఎంత, అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. నెక్స్ట్ కులం సర్టిఫికేట్ అనేది ఉండాలి. నెక్స్ట్ బ్యాంకు ఖాతా వివరాలు ఉండాలి. బ్యాంక్ అకౌంట్ నంబరు, అలాగే ఐఎఫ్సి కోడ్ మరియు బ్రాంచ్ పేరు అయితే ఉండాలి. అలాగే మొబైల్ నెంబర్ మరియు దరఖాస్తుదారుని సంతకం అనేది ఉండాలి. సో ఇవన్నీ మనకి అప్లికేషన్ నింపేటప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. సో ఇవన్నీ డీటెయిల్స్కి మనం ఆన్సర్స్ ఎంటర్ చేస్తూ వెళ్ళాలి. సో మీరు చేయకుండా వాళ్ళు మిమ్మల్ని ఇవన్నీ అడుగుతారు, మీరు ఇవన్నీ చెప్పాలి. సో ఆధార్ కార్డు అవన్నీ తీసుకెళ్తే వాటిలో డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి వారే ఫిల్ చేసుకోవచ్చు. ఎంతైనా మీకైతే ఇవి తెలిసి ఉండాలి. సో మొబైల్ నెంబర్ మరియు దరఖాస్తుదారుని సంతకం లేదా వేలి ముద్ర అనేది అయితే కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి కావాల్సిన డాక్యుమెంట్స్, మరి ఏమేమి డాక్యుమెంట్స్, ఏమేమి పత్రాలు అవసరం అవుతాయని చాలామంది అయితే అడుగుతున్నారు. సో మరి ఏమేమి పత్రాలు అనేది అవసరం అవుతాయంటే ప్రతి పెన్షన్ రకానికి అప్లికేషన్ ఫామ్తో పాటు కింది పత్రాలను జత చేయాలి. సో సాధారణ పత్రాలు అందరికీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికెట్, సో ఇవన్నీ సాధారణంగా అందరికీ ఉంటాయి. అలాగే ఇక్కడ మనం కేటగిరీ చూసుకున్నట్లయితే వృద్ధాప్య పెన్షన్కి అప్లై ఎవరైతే చేసుకుంటున్నారో వారికి సంబంధించి వయస్సును ధృవీకరించే ప్రూఫ్, ఓటర్ ఐడి, బర్త్ సర్టిఫికేట్ లేదా పాన్ కార్డ్ అయితే అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ వితంతు పెన్షన్కి అప్లై చేసుకున్నట్లయితే భర్త మరణ ధృవీకరణ పత్రం, డెత్ సర్టిఫికేట్ అనేది అవసరం ఉంటుంది. అలాగే వికలాంగ పెన్షన్కి దరఖాస్తు చేసుకున్నట్లయితే సాధారణ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది. సో సాధారణ పత్రాలు అందరికీ ఉండాల్సిన పత్రాలలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం ఇవందరికీ ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ పత్రాలు అందరికీ ఉండాలి. సో వాటితో పాటు నేను చెప్పే పత్రాలు కేటగిరీ వాయిస్ కూడా ఉండాలి. సో మళ్ళొక్కసారి నేను చెప్తున్నాను చూడండి. సో వికలాంగ పెన్షన్కి అప్లై చేసుకుంటే మీ దగ్గర సదరం సర్టిఫికేట్ ఉండాలి. వితంతు పెన్షన్కి అప్లై చేసుకుంటే మీ దగ్గర భర్త మరణ ధృవీకరణ పత్రం, డెత్ సర్టిఫికేట్ ఉండాలి. వృద్ధాప్య పెన్షన్కి మీరు అప్లై కనుక చేసుకున్నట్లయితే వయసును ధృవీకరించే ప్రూఫ్, ఓటర్ ఐడి లేదంటే బర్త్ సర్టిఫికేట్ లేదా పాన్ కార్డ్ అయితే మీ దగ్గర ఉండాలి. అలాగే ఇక్కడ సాధారణ పత్రాలు మనకి అందరికీ ఉండవలసిన పత్రాలు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికేట్ అంటారు. సో ఇవన్నీ మీకు ఉండాలి. అలాగే ఇక్కడ ఒంటరి మహిళ కేటగిరీకి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే భర్త నుండి విడిగా ఉన్నట్లు గ్రామ పంచాయతీ నుంచి లెటర్ లేదా కోర్టు డైవర్స్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఇలా కేటగిరీల వాయిస్ మనకి సర్టిఫికేట్స్, పత్రాలు అనేది ఉండాలి మీ దగ్గర. సో ఇప్పుడు మీరు ఒకవేళ మీరు కనుక ఫిల్ చేసి ఇవ్వాలనుకుంటే ఇప్పుడు మొత్తం ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఇచ్చాక మీరు అప్లికేషన్ సెట్ని మీ గ్రామ పంచాయతీ కార్యాలయంలోకి సెక్రటరీ గారికి అయితే మీరు ఇవన్నీ పత్రాలను అందజేయాలి. సో ఇంత అప్లికేషన్ ప్రాసెస్ ఇది. నేను ఇక్కడ PDF కూడా మీకు పెడతాను. సో డీటెయిల్స్ అన్నీ మీరు ఎంటర్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ ఎంటర్ చేసుకోండి, లేదంటే ఆఫీస్లోకి మీరు వెళ్ళాలనుకుంటే ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఆఫీస్లోకి తీసుకెళ్ళండి. సో ఇందులో ఏది లేకుండా మీకు పెన్షన్ అనేది రాదు. అన్ని సర్టిఫికేట్స్ ఉండేటట్లుగా మీరైతే సరి చూసుకోండి, మళ్ళీ చూసుకొని చేసుకోండి. సో ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ చేయండి.
అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి మంచి అప్డేట్స్, మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ, సో మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని, అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. సో అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కనుక ఏమొచ్చినా మళ్ళీ వీడియోని అయితే చేస్తాను, మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.